శాంతి. ఈరోజు మురళీ డేటు 8 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, దేహ సహితముగా ఇవన్నీ సమాప్తం అవ్వనున్నవి. అందువలన మీరు పాత ప్రపంచంలోని సమాచారాలను వినే అవసరం లేదు. మీరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, శ్రీమతం గురించి ఏ గాయనం ఉంది? శ్రీమతమును అనుసరించే వారి గుర్తులు ఎలా ఉంటాయి? సమాధానము, శ్రీమతం కొరకు గాయనం ఉంది. ఏమి తినిపిస్తారో, ఏది ధరింపచేస్తారో, ఎక్కడ కూర్చోబెడతారో అదే చేస్తాను. శ్రీమతమును అనుసరించే పిల్లలు తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను కూడా పాటిస్తారు. వారి ద్వారా సదా శ్రేష్ఠ కర్మలు మాత్రమే జరుగుతాయి. వారు ఎప్పుడూ శ్రీమతంలో తమ మన్మతాన్ని కలపరు. వారిలో తప్పు ఒప్పుల యొక్క జ్ఞానం పూర్తిగా ఉంటుంది. పాట. ఓ కృష్ణ, నీ నామమే నా జీవితానికి ఆధారము. ఓం శాంతి. ఈ పాట ఎవరిది? పిల్లలిది కదా. కొన్ని పాటలు తండ్రి పిల్లలకు ఎంత అర్థం చేయించేవిగా కూడా ఉంటాయి. కానీ ఈ పాటలు పిల్లలు తండ్రితో, బాబా, ఇప్పుడు ఈ ప్రపంచం అసత్య ప్రపంచముగా, అసత్య బంధనముగా అయిపోయింది, కానీ ఇది ప్రపంచంలోని వారికి తెలియదు, కానీ మేము అర్థం చేసుకున్నాము అని పిల్లలు బాబాతో అంటారు. ఇక్కడ అందరూ దుఃఖితులుగా అయిపోయిన కారణముగా ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు. సత్యయుగంలో అయితే ఈశ్వరుణ్ణి కలుసుకునే మాటే లేదు. ఇక్కడ దుఃఖం ఉంది కనుకొని ఆత్మలకు తండ్రి గుర్తొస్తారు. కానీ డ్రామానుసారముగా తండ్రి స్వయముగా వచ్చినప్పుడే పిల్లలతో మిలనం చేస్తారు. మిగతా ఏ పురుషార్థాలైతే చేస్తున్నారో అవన్నీ వ్యర్థమే. ఎందుకంటే ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని భావిస్తారు. ఈశ్వరుణ్ణి పొందే మార్గాన్ని కూడా తప్పుగానే తెలియజేస్తారు. ఈశ్వరుడు మరియు వారి రచన ఆది మధ్యాంతాల గురించి మాకు తెలియదు అని అంటే అది సత్యమే. పూర్వము ఋషులు, మునులు మొదలైన వారు సత్యమే చెప్పేవారు. ఎందుకంటే ఆ సమయంలో వారు రజోగుణం కలవారిగా ఉండేవారు. ఆ సమయంలో దానిని అసత్య ప్రపంచము అని అనరు. కలియుగ అంతిమ సమయాన్ని అసత్య ప్రపంచము, నరకము అని అంటారు. ఇది నరకము, అది స్వర్గము అని సంగమయుగంలో అంటారు. ద్వాపర యుగాన్ని నరకము అని అనరు. ఎందుకంటే ఆ సమయంలో బుద్ధి రజో ప్రధానంగా ఉంటుంది కదా. ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది, కావున నరకము మరియు స్వర్గము అని సంగమయుగంలోనే వ్రాయడం జరుగుతుంది. ఈరోజు నరకముగా ఉంది, రేపు స్వర్గంగా మారుతుంది. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది కలియుగాంత సమయము అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. అందరూ తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని అంతిమంలో మళ్ళీ సతో ప్రధానముగా తయారవుతారు. మళ్ళీ సతో, రజో, తమోలోకి రావాల్సిందే. ఎవరికైతే 1 లేక 2 జన్మల పాత్ర ఉంటుందో వారు కూడా ఆ కొద్ది సమయంలోనే సతో, రజో, తమోల్లోనికి చాలా వేగవంతంగా దిగిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి పాత్ర కొద్దిగానే కదా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి అంటే చాలా గొప్ప బుద్ధి కావాలి. ఎందుకంటే జ్ఞానము అనంతము కదా. ప్రపంచంలో అయితే అనేక మతాల మానవులు ఉన్నారు. అందరిది ఒకే మతం అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మాలు ఉంటాయి, వారి వారి మతాలు కూడా ఉంటాయి. తండ్రి కర్తవ్యం వేరు, ప్రతి ఒక్క ఆత్మ కర్తవ్యం వేరు, అలాగే ధర్మము కూడా వేరు. కావున ఒక్కొక్కరికి ప్రత్యేకంగా అర్థం చేయించాలి అని బాబా అంటున్నారు. నామ, రూప, దేశ, కాలాలు అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. వీరు ఫలానా ధర్మం వారు అనేది చూస్తూనే తెలుస్తుంది. హిందూ ధర్మము అని అందరూ అంటారు,
కానీ అందులో కూడా అందరూ వేరువేరుగా ఉన్నారు. కొంతమంది ఆర్య సమాజులు, కొంతమంది సన్యాసులు, కొంతమంది బ్రహ్మ సమాజులు. సన్యాసులు మొదలైన వారందరినీ కూడా హిందూ ధర్మం వారిగానే భావిస్తారు. మనము బ్రాహ్మణ ధర్మం వారము లేక దేవీ దేవతా ధర్మం వారము అని చెప్పినా కూడా వారు హిందూ ధర్మంలోనే వ్రాస్తారు. ఎందుకంటే ఇతర విభాగాలు వారి వద్ద లేనే లేవు. కావున ప్రతి ఒక్కరి ఫాము వేరువేరుగా ఉండడం ద్వారా వారు ఏ ధర్మం వారు అనేది స్పష్టమైపోతుంది. ఇతర ధర్మాల వారు అయితే ఈ విషయాలను అంగీకరించరు. అలా అనేక ధర్మాల వారు కలిసి ఒకేసారి వచ్చినట్లయితే అప్పుడు వారికి అర్థం చేయించడం కూడా కొంచెం కష్టమవుతుంది. వారు మిమ్మల్ని గురించి అంటారు, వీరి ధర్మాన్ని చాలా గొప్పగా మహిమ చేస్తున్నారు అని భావిస్తారు. ఇందులో ద్వైత్వం ఉంది. అర్థం చేయించే పిల్లల్లో కూడా నెంబర్ వారీగా ఉన్నారు కదా, అందరూ ఒకే సమానంగా ఉండరు. అందుకే మహారథులను పిలుస్తూ ఉంటారు. బాబా అర్థం చేయించారు, నన్ను స్మృతి చెయ్యండి, నా శ్రీమతమును అనుసరించండి. ఇందులో ప్రేరణ మొదలైన వాటి విషయాలేమీ లేవు. ఒకవేళ నేను ప్రేరణతో నా కర్తవ్యాన్ని చేయగలిగితే అసలు నేను క్రిందికి రావాల్సిన అవసరం ఏముంది అని శివబాబా అడుగుతున్నారు. శివబాబా అయితే ఎక్కడ ఉన్నారు, మరి వారికి ప్రేరణ ఇచ్చే అవసరం ఏముంది? ఇక్కడ మీరు బాబా యొక్క శ్రీమతం పైన నడవాల్సి ఉంటుంది. ప్రేరణ మాటే లేదు. కొంతమంది సందేశీయులు సందేశం తీసుకొస్తారు, అందులో కూడా చాలా మిక్స్ అయిపోతుంది అంటున్నారు బాబా. సందేశీయులందరూ ఒకే విధముగా ఉండరు కదా, ఒక్కొక్కసారి మాయ యొక్క ప్రవేశం కూడా జరుగుతుంది. ఇంకా ఇతర సందేశీయులను పంపి వెరిఫై చేయించాల్సి ఉంటుంది. కొందరైతే మాలోకి బాబా వచ్చారు, మాలోకి మమ్మ వచ్చారు అని చెప్పి వేరే సేవా కేంద్రాన్ని కూడా తెరిచి కూర్చుంటారు. ఇలా మాయ ప్రవేశం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలు చాలా వివేకవంతులుగా అవ్వాలి. సర్వీసు యోగ్యమైన పిల్లలు మాత్రమే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించారో వారి విషయాలను అర్థం చేసుకోలేరు. మీరు ఏది తినిపిస్తే, ఏది ధరింపచేస్తే, ఎక్కడ కూర్చోబెడితే అదే చేస్తాను అని శ్రీమతానికి గాయనము కూడా ఉంది. ఇలా కొందరు తండ్రి మతమును అనుసరిస్తారు, మరికొందరు ఇతర మతాల యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ వస్తువైనా దొరకలేదు అంటే, ఏదైనా విషయం నచ్చలేదు అంటే వెంటనే అలిగి కూర్చుంటారు. అందరూ ఒకేలాగా సుపుత్రులుగా ఉండడానికి సాధ్యమవుతుందా? ప్రపంచంలో అయితే అనేక మతాల వారు ఉన్నారు. అజామిళుడు వంటి పాపాత్ములు, గణికలు వంటి వారు చాలామంది ఉన్నారు అని బాబా చెప్తున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం కూడా తప్పు అని అర్థం చేయించాలి. పంచవికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి, అందుకే ఇది అసురీ ప్రపంచము అని తండ్రి అంటున్నారు. సత్యయుగంలో పంచవికారాలు ఉండవు. శాస్త్రాలలో ఇలా వ్రాసి ఉంది అని అంటారు, కానీ శాస్త్రాలను తయారు చేసింది మనుషులే కదా. కావున శ్రేష్ఠులు మనుషులా లేక శాస్త్రాలా? తప్పకుండా వినిపించేవారే కదా శ్రేష్టమైన వారు. వ్రాసిన వారు మనుష్యులే. వ్యాసుడు వ్రాసాడు, అతడు కూడా మనిషే కదా. ఈ విషయాలు నిరాకార తండ్రి కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు. ధర్మస్థాపకులు వచ్చి వినిపించిన వాటిని ఆ తర్వాత శాస్త్రాలుగా తయారు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు గురునానక్ వినిపించిన తర్వాత అది గ్రంథగా, అంటే సిక్కుల యొక్క మత గ్రంథము, గురు గ్రంథముగా తయారైంది. కావున ఎవరు వినిపిస్తారో వారికే పేరు వస్తుంది. గురునానక్ కూడా వారిని మహిమ చేశారు. సర్వుల తండ్రి ఆ ఒక్కరే. తండ్రి గురునానక్ ఆత్మకు వెళ్ళి ధర్మస్థాపన చెయ్యమని చెప్తారు.
అయితే నన్ను అలా పంపించే వారెవ్వరూ లేరు అని ఈ అనంతమైన తండ్రి చెప్తున్నారు. ధర్మస్థాపకులను తండ్రి పంపిస్తారు అంటారు. మరి తండ్రిని క్రిందకు పంపించేవారు ఎవరూ లేరు. శివబాబా స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ధర్మస్థాపకులు సందేశాన్ని తీసుకొని వచ్చేవారు. అలా నన్ను పంపించేవారు ఎవ్వరూ లేరు. నన్ను సందేశి అని, పైగంబర్ అని ఎవ్వరూ అనరు. నేను పిల్లలకు సుఖశాంతులు ఇచ్చేందుకు వస్తాను, నాకెవ్వరూ చెప్పలేదు అంటున్నారు బాబా. నేను స్వయంగా యజమానిని, మాలికుణ్ణి నమ్మేవారు కూడా ఉంటారు. కావున వారిని ప్రశ్నించాలి. మీరు మాలికుడు అనే పదానికి అర్థం తెలుసుకున్నారా అని. వారు మాలికులు, మనం వారి పిల్లలము. అయితే తప్పకుండా వారసత్వం లభించాలి. పిల్లలు మా బాబా అని అంటారు. మరి తండ్రి ధనానికి మీరు యజమానులు. నా బాబా అని పిల్లలే అంటారు. బాబా నావారైతే బాబా ధనము కూడా నాదే. ఇప్పుడు మనం ఏమంటాము? మా శివ బాబా అని అంటాము. తండ్రి కూడా అంటారు మీరందరూ నా పిల్లలు అని. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఎందుకంటే తండ్రి వద్ద ఆస్తి ఉంటుంది. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. భారతవాసీలకు కూడా వారసత్వం ఎవరి నుండి లభిస్తుంది? శివ బాబా ద్వారా. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. శివ జయంతి తర్వాత మళ్ళీ కృష్ణ జయంతి, ఆ తర్వాత రామ జయంతి జరుగుతుంది. మమ్మ బాబాల జయంతి లేక జగదంబల జయంతిని ఎవ్వరూ మహిమ చెయ్యరు. శివబాబా జయంతి తర్వాత రాధాకృష్ణుల జయంతి, ఆ తర్వాత సీతారాముల జయంతి జరుపుతారు. ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు శూద్ర రాజ్యము వినాశనం అవుతుంది. ఈ రహస్యాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి తప్పకుండా వస్తారు. అసలు తండ్రిని ఎందుకు పిలుస్తారు? శ్రీకృష్ణపురిని స్థాపించేందుకు శివ జయంతి తప్పకుండా జరుగుతుంది అని మీకు తెలుసు. శివబాబా ఇప్పుడు మనకు జ్ఞానమును ఇస్తున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతుంది. శివ జయంతి అన్నింటికంటే చాలా గొప్ప జయంతి. తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులది. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే మనుష్య సృష్టిలో ఉన్నాడు. తరువాత రచనలో ముఖ్యులు లక్ష్మీ నారాయణులు. కావున శివుడు మాతాపిత, తర్వాత బ్రహ్మ మరియు జగదంబ సరస్వతులు కూడా మాతాపితలు. ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ధారణ చేయవలసిన విషయాలు. పరంపిత పరమాత్మ తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారు అనేది మొదట అర్థం చేయించాలి. వారు నామరూపాలకు అతీతులైతే వారి జయంతి ఎలా సాధ్యము? భగవంతుణ్ణి తండ్రి అని అంటారు. తండ్రినైతే అందరూ ఒప్పుకుంటారు కదా. ఆత్మ పరమాత్మ ఇరువురు నిరాకారులే. ఆత్మలకు సాకార శరీరం లభిస్తుంది. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. శాస్త్రాలు మొదలైనవి ఏమీ చదవని వారికి ఇది ఇంకా చాలా సహజము అని బాబా అంటున్నారు. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ స్వర్గ స్థాపన చేస్తారు. స్వర్గంలో రాజ్యం ఉంటుంది. అంటే వారు తప్పకుండా సంగమయుగంలో రావాల్సి ఉంటుంది కదా. వారు సతయుగంలోకైతే రాజాలరు. ఆ ప్రాలబ్ధము 21 జన్మల వారసత్వము సంగమయుగంలోనే లభిస్తుంది. ఇది బ్రాహ్మణుల సంగమయుగము. అందుచేతనే బ్రాహ్మణులు శిఖ స్థానంలో అంటే పిలక స్థానంలో ఉన్నారు. ఆ తరువాత దేవతల యుగము. ప్రతి యుగము 1220 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు 3 ధర్మాలు స్థాపన అవుతాయి. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ. ఎందుకంటే తరువాత అర్ధకల్పము వరకు ఏ ఇతర ధర్మాలు ఉండవు. సూర్యవంశీ చంద్రవంశీ పూజ్యులుగా ఉండేవారు. తర్వాత మళ్ళీ పూజారులుగా అయిపోతారు.
ఆ బ్రాహ్మణులు రకరకాలుగా ఉంటారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీరు మంచి కర్మలు చేస్తున్నారు, తర్వాత సత్యయుగంలో దేని యొక్క ఫలితాన్ని, అంటే దాన్నే ప్రాలబ్ధము అని అంటారు, పొందుకుంటారు. తండ్రి మంచి కర్మలు నేర్పిస్తారు. శ్రీమతం అనుసారంగా మనం ఎలాంటి కర్మలు చేస్తామో, ఇతరులను మన సమానంగా తయారు చేస్తామో అంత దాని ప్రాలబ్ధం లభిస్తుంది అని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతుంది. ఆది సనాతన దేవీ దేవత ధర్మపు రాజధాని ఉంటుంది. ఇది ప్రజలపై ప్రజారాజ్యం, పంచాయతీ రాజ్యము. అనేక పంచాయతీలు ఉన్నాయి, లేకపోతే 5 పంచాయతీలు మాత్రమే ఉండాలి. హిందీలో పాంచ్ అనగా తెలుగులో అర్థము 5 అని. ఎక్కడైతే అందరూ పంచాయతీ రాజులే, అది కూడా ఈరోజు ఉంటారు, రేపు చూస్తే ఉండరు. ఈరోజు మంత్రిగా ఉంటారు, ప్రజలకు నచ్చలేదు అనుకోండి, రేపు వారిని దించేస్తారు కూడా. ఒప్పందం చేసుకుని తర్వాత రద్దు చేసేస్తారు. ఇది అల్పకాల క్షణభంగురమైన రాజ్యము. ఎవరినైనా దించడంలో ప్రజలు వెనుకాడరు కూడా. ఇది ఎంత పెద్ద ప్రపంచము. వార్తాపత్రికల ద్వారా కూడా ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది. ఇన్ని వార్తాపత్రికలను ఎవ్వరూ చదవలేరు. బాబా అంటున్నారు, మనకైతే ఈ ప్రపంచ వార్తలు అవసరమే లేదు. దేహ సహితంగా ఈ ప్రపంచంలో ఉన్నదంతా సమాప్తమైపోతుంది అని ఇంత పెద్ద విషయం అయితే మీకు తెలుసు కదా. బాబా చెప్తున్నారు, కేవలం నన్ను స్మృతి చెయ్యండి, నా వద్దకు వచ్చేస్తారు. మరణించిన తరువాత అంతా సాక్షాత్కారం అవుతుంది. శరీరాన్ని వదిలి ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా లెక్కాచారాన్ని అనుభవిస్తుంది. అంతా సాక్షాత్కారం అవుతుంది. లోపల సాక్షాత్కారం అవుతుంది, అనుభవిస్తారు, చాలా పశ్చాత్తాపం చెందుతారు. మళ్ళీ అనుకుంటారు, మేము ఇన్ని తప్పులు ఎందుకు చేశాము అని పశ్చాత్తాపం కలుగుతుంది కదా. కొంతమంది జైలు పక్షులుగా ఉంటారు. వారు జైలులోనే భోజనం దొరుకుతుంది కదా అని అంటారు. అంటే వారికి ఆహారమే ముఖ్యము. వారు గౌరవ మర్యాదల గురించి ఆలోచించరు. మీకైతే ఎలాంటి కష్టము లేదు, తండ్రి ఉన్నారు కనుక తండ్రి యొక్క శ్రీమతాన్ని మీరు అనుసరించండి. ఇతరులకు దుఃఖమిస్తారు అని కాదు, వారు సుఖదాత కదా. బాబా మీరు ఎలా అయితే ఆదేశాలను ఇస్తారో మేము అలాగే చేస్తాము అని ఆజ్ఞాకారి పిల్లలు చెప్తారు. మీతోనే తింటాము, మీతోనే కూర్చుంటాము, మీ జతలోనే నిద్రిస్తాము. ఇది శివబాబా గురించి గాయనం చేయబడింది. భగీరథుడు లేక నందిగణము కూడా ప్రసిద్ధముగానే ఉన్నారు. మాతల శిరస్సు పైన జ్ఞాన కలశం ఉంచబడింది అని వ్రాయబడింది కదా. తర్వాత గోవును కూడా చూపిస్తారు. ఏవేవో విషయాలు వ్రాసేశారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ సదా ఆరోగ్యవంతంగా ఉండలేరు. ఎందుకంటే అనేక ప్రకారాలైన రోగాలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి రోగాలు ఉండవు, అలాగే అకాల మృత్యువు కూడా ఉండదు. సమయం వచ్చినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. వృద్ధులకైతే సంతోషం కలుగుతుంది. వృద్ధులైనప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. నేను వెళ్ళి మళ్ళీ ఒక చిన్న కుమారుడుగా అవుతాను అనేది సాక్షాత్కారం అవుతుంది. మేము శరీరాన్ని వదిలి వెళ్ళి రాకుమారీలుగా అవుతామని యువత అయిన మీకు సంతోషం ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ మరణించవలసిందే. కనుక మేము వెళ్ళి తప్పకుండా రాకుమారులుగా అవుతామనేది అందరికీ నష ఉండాలి. సర్వీసు చేస్తేనే కదా అలా తయారవుతారు. ఇప్పుడు మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాము. బాబా మళ్ళీ మమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తారు. ఇలా ఖుషి ఉండాలి కదా, సర్వీసు చెయ్యాలి. పిల్లలు పాట విన్నారు, మురళీ గల కృష్ణుడు కాదు, ఆ కొయ్యతో చేసిన మురళి అయితే అనేక మంది వద్ద ఉంటుంది. చాలా బాగా మ్రోగిస్తారు కూడా. ఇందులో ఆ మురళి విషయమే లేదు, శ్రీమతమును ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు అని మీరు అంటారు.
శ్రీకృష్ణునిలో అయితే ఈ జ్ఞానమే లేదు. ఇది సహజ రాజయోగము మరియు జ్ఞానము అతనిలో లేనే లేదు. అతడు రాజయోగాన్ని నేర్పించలేడు. ఎందుకంటే అతడు కూడా, కృష్ణుడు కూడా రాజయోగాన్ని తండ్రి ద్వారానే కదా నేర్చుకున్నాడు. ఎంత గొప్ప విషయము! ఎంతవరకు పిల్లలుగా అవ్వరో అంతవరకు ఏమీ అర్థం చేసుకోలేరు. ఇందులో శ్రీమతమును అనుసరించవలసి ఉంటుంది. తమ మతమును అనుసరిస్తే ఉన్నతమైన పదవిని పొందలేరు. కావున సదా శ్రీమతాన్ని అనుసరించాలి. తండ్రిని ఎవరైతే తెలుసుకున్నారో వారు ఇతరులకు కూడా తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తారు. తండ్రి మరియు రచనల పరిచయమును ఇవ్వాలి. తండ్రి పరిచయాన్ని ఇతరులకు ఇవ్వడం లేదు అంటే స్వయం కూడా తెలుసుకున్నట్లే కదా. స్వయానికి నష ఎక్కి ఉంది అంటే మరి మీరు ఇతరులకు కూడా నష ఎక్కించాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతమును అనుసరించి సదశ్రేష్ఠ కర్మలే చేస్తూ ఉండాలి. ఇతరుల మత ప్రభావంలోకి రాకూడదు. సుపుత్రులుగా అయి బాబా యొక్క ప్రతి ఆజ్ఞను కూడా పాలన చేయాలి. అర్థము కాని విషయాన్ని తప్పకుండా పరిశీలన చేయించుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి మేము యువరాజు యువరాణులుగా అవుతామని ఇదే నషాలో ఇదే ఖుషీలో ఉండాలి. ఈ నషాలో ఉంటూనే ఈశ్వరీయ సేవ చెయ్యాలి. ఈరోజు వరదానము, నిందించే వారిని కూడా తమ మిత్రులుగా భావించి గౌరవించే బ్రహ్మబాబా సమానముగా మాస్టర్ రచయిత భవ. సారాంశము, ఎలాగైతే బ్రహ్మబాబా స్వయాన్ని విశ్వసేవాధారిణి అని భావించి ప్రతి ఒక్కరికి కూడా గౌరవాన్ని ఇచ్చేవారు, అంటే నమస్కరించేవారు. ఇతరులు గౌరవిస్తేనే నేను గౌరవిస్తాను అని బ్రహ్మబాబా ఎప్పుడూ కూడా అనుకోలేదు. నిందించే వారిని కూడా తన మిత్రులుగా భావించి గౌరవించేవాడు. అలా తండ్రిని అనుసరించండి. కేవలం గౌరవం ఇచ్చేవాళ్లను మాత్రమే నా వాళ్ళు అని భావించకండి. తిట్టేవారిని కూడా మీ వారిగా భావించండి. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా మీ పరివారమే. సర్వాత్మల కాండము బ్రాహ్మణులైన మీరే. అందువలన స్వయాన్ని మాస్టర్ రచయితగా భావించి అందరినీ గౌరవించండి. అప్పుడే మీరు దేవతలుగా అవుతారు. స్లోగన్, మాయకు సదా కొరకు వీడ్కోలు ఇచ్చేవారే తండ్రి అభినందనలకు పాత్రులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.